ఏపీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో రాబోతున్న తరుణంలో అంతా రాజకీయ పార్టీలు అందరూ కూడా ఇప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు, అడుగులు ముందుకేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరింత వేగంగా ప్రజల్లోకి వెళ్లేందుకు స్కెచ్ కూడా గీసుకోవడం జరిగింది. ఇక తాజాగా ప్రతిపక్షాలకు ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని బద్దలు కొట్టేలా జగన్ ఐడియాలజీ ముందుకు సాగుతుందని చెప్పాలి. ఈ కూటమి దెబ్బడమే కాదు, ప్రతిపక్షాలు టార్గెట్గా చేసుకొని పలు కీలక వ్యాఖ్యలు అధికార పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద, మరీ ముఖ్యంగా జగన్ కుటుంబ సభ్యుల మీద చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టే దిశగా జగన్ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. తాజాగా టీడీపీ, జనసేన కూటమి కానీ వీళ్ళంతా కలిసి వైఎస్ షర్మిల, వైఎస్ సునీత టాపిక్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వివేకా గారి మర్డర్కు జగన్కు లింక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జగనే చేయించారు అని డైరెక్ట్గా వాళ్ళు అనడం, దీంతో ఈసీకి కంప్లైంట్ కూడా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి ద్వారా ఇవ్వడం, ఈసీ నోటీసులు ఇవ్వడం కూడా మనకు తెలుస్తుంది. చంద్రబాబుకు తక్షణమే ఈ చెత్త పోస్టింగ్లు తీసేయాలి జగన్ గారిపై అని. అయితే జగన్ వీటికి చెక్ పెట్టేలా పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఎవరి ద్వారానైతే దీనికి చెక్ పెట్టాలో వాళ్ళ ద్వారానే జగన్ అడుగులు వేయబోతున్నట్టు తెలుస్తుంది. నేరుగా జగన్ కుటుంబ సభ్యులపై, నేరుగా జగన్ వ్యక్తిగతాన్ని టార్గెట్ చేస్తున్న చంద్రబాబు ఎల్లో మీడియాకు ఊహించని షాక్ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లి అయిన వైఎస్ విజయమ్మ గారిని రంగంలోకి దించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏపీ ఎన్నికల ప్రచార సభలో వైఎస్ విజయమ్మ ఏ క్షణమైనా రావచ్చు అనేది మనకు తెలుస్తుంది. మనం గతంలోనే మాట్లాడుకున్నాము, విజయమ్మ వస్తేనే వీటికి చెక్ పడుతుంది. విజయమ్మ గారు ఒక్క మాట జగన్కు అండగా ఉంటున్నాను, మా కుర్రాడిని మళ్ళీ గెలిపించండి, మీ బిడ్డను రాష్ట్ర వ్యాప్తంగా మంచి పరిపాలన అందించారు అని కనుక ఆమె ప్రకటన చేస్తే ఆ తర్వాత మామూలుగానైతే ఉండదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి వైపే ప్రజానికం ఉన్నప్పటికీ ప్రతిపక్షాలకు మింగుడు పడని అంశం, ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించు జగన్ ప్రతిసారి అడుగులు వేస్తున్నారు. ఈసారి కూడా వైఎస్ విజయమ్మను నేరుగా రంగంలోకి దించబోతున్నారు. ఇది వైఎస్ విజయమ్మ గారు కనుక వైఎస్ఆర్సీపీ పార్టీలో కనుక మళ్ళీ ప్రచార సభలో పాల్గొన్నా, జగన్కు మద్దతుగా నిలబడుతున్నానని అధికార పార్టీకి ఏదైనా భారీ బహిరంగ సభలో నిలబడి మాట్లాడినా ఇది కాంగ్రెస్కు, షర్మిలకు చెక్ పడుతుంది. తెలుగుదేశం పార్టీ, జనసేనకు గట్టి చెంపపై లాగిపెట్టి కొట్టినట్టు అవుతుంది. ఎందుకంటే పదే పదే వివేక గారి హత్య కేసును జత కడుతున్న ఈ నేపథ్యంలో విజయమ్మ గారి లాంటి వ్యక్తి, స్ట్రాంగెస్ట్ ఉమెన్ వచ్చి కనుక దెబ్బ కొడితే ఆ బాక్స్ బద్దలవుతుంది. ప్రజల్లో కూడా వాళ్ళు అనేవి తప్పు అనే దానికి ఇంక మరింత బలం చేకూరినట్టు అవుతుంది అనేది జగన్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రజలకు మంచి చేస్తున్న నాయకుడి వైపు ప్రజానికం ఎప్పుడూ ఉంటుంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారి వైపు ప్రజానికం ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఖచ్చితంగా ఆయన వెంట నడుస్తున్నారు. ఇక రాబోయే ఈ నెల 27 నుంచి బహుశా ప్రజల్లోకి జగన్ నేరుగా రాబోతున్నారు. నియోజకవర్గాల సమన్వయకర్తలతో పాటు భారీ బహిరంగ సభలు కూడా ఇక పెడుతున్నారు. నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు 20 రోజులు బయటే ఉంటారు, ఇంటికి కూడా వెళ్లకుండా. పాదయాత్ర మాదిరిగానే జగన్మోహన్ రెడ్డి గారు బస చేస్తారు బస్సులో. అయితే ఇక వైఎస్ విజయమ్మ గారు రాకతో ఇప్పుడు ఎలా ఉంటుంది, ప్రతిపక్షాలకు గుండెలు చీలుస్తూ కొట్టే దెబ్బలు ఏ రకంగా రాబోయే రోజుల్లో ఉంటాయి, అల్టిమేట్గా వీటిపై ఇప్పుడు అంతా అక్కడ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు మైండ్లు బ్లాక్ అయ్యే మాదిరిగా రాబోయే రోజుల్లో సంచలనాలు వెలుగులోకి వస్తాయి. వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు నిజాలు ఎక్కడ కనిపించకపోగా జగన్ చెబుతున్న ప్రతి దానికి ప్రాక్టికల్గా సింక్ అవ్వడం, ప్రజానికంకు ఇక్కడే సింక్ అవుతున్నారు. ప్రజలు కూడా ఇందుకే జగన్ గారిని మరింత ప్రేమిస్తున్నారు. ఎందుకంటే ఏదైనా చెబితే ప్రాక్టికల్గా మనం ఊహించినా కూడా నిజం అనిపించుకోవాలి. ఎందుకంటే ఏది పడితే అది చెప్తాము, జగనే బాబాయిని చంపాడు, జగనే ఇంకోళ్ళని చంపాడు అంటే అది కరెక్ట్ కాదు. దానికి తగ్గ ఆధారాలు చెప్పాలి, దాని తగ్గట్టు సీన్ ఉండాలి. ఇవేవీ లేకుండా నరేంద్ర మోదీ లాంటి మోదీ గారి ముందే కూర్చొని ఆయన చంపాడు, ఇలాంటి కార్యక్రమాలు ఏవి కూడా వర్కౌట్ కావు. టీడీపీ చంద్రబాబుకి కానీ, ఈ ఆవేశం పవన్ కానీ మైండ్ బ్లాక్ అయ్యే మాదిరిగా ఫలితాలు ఉంటాయి అనడంలో సందేహమే లేదు.